హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రీడింగ్ స్టోరీస్. మన స్టోరీ నేమ్ వచ్చేసి క్షణిక సుఖం. రచయిత వినేలా. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సూర్య సురభి ఇద్దరిది చూడు చక్కని జంట. సూర్య మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. వారిది ఉమ్మడి కుటుంబం. అత్తమామలను దైవ సమానంగా చూస్తుంది సురభి. సురభి చాలా అందంగా ఉంటుంది. పెళ్లి కాక మునుపు ఆమె అందాన్ని కొనియాడేవాళ్ళు ఎంతోమంది. అప్పట్లో ఎవరిని లవ్ అయితే చేయలేదు, కానీ పవన్ అంటే ఎంత అభిమానం చూపేది. పెళ్ళయ్యాక భర్తే సర్వస్వము అనుకుని ఉంది. అన్ని విషయాల్లో చేదుడు వదుడుగా ఉంటూ సహాయం చేసేది. కొన్నాళ్లకు పాప బాబు పుట్టటం, ఇంట్లో ఉండలేక వేరే కాపురం పెట్టడం, సూర్య వర్క్లో బిజీ అవ్వటం, సురభిని పూర్తిగా పట్టించుకోకపోవటం జరిగాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యేది. అదే దానికి వేరే దారులు దొక్కేలా చేసింది. సురభి చిన్ననాటి స్నేహితులతో మాట్లాడటం, ఆనందపడటం, వాళ్ళు సురభితో మాట్లాడటమే అదృష్టమని మాటలతో బుట్టలో వేసుకోవాలని చూడటం. సూర్య ఇంటికి వచ్చేసరికి రోజు లేట్ కావటంతో సగం కాలమంతా సెల్ ఫోన్తోనే గడుపుతుంది సురభి. రాను రాను సురభి ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ నుండి ఫోన్ రావటం మరింత సంబరానికి లోనవుతుంది సురభి. సురభి, పవన్ ఇద్దరూ దొంగచాటుగా మాట్లాడుకుంటారు. ఒకసారి సూర్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు తలనొప్పని. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సురభి చిరాకుగా మొహం పెట్టి బయట పని ఉందంటూ వెళ్ళిపోతుంది. సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఇంటికి రాదు. పవన్ ఎన్నో రకాలుగా సురభిని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. సురభి అడ్డుపడుతూ ఉండేది. నీ అందమంతా అడవి కాచిన వెన్నెలేనా? ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటున్నా? నీ భర్త పనిని పట్టించుకున్నంతగా నిన్ను పట్టించుకోవట్లేదు. నా సహాయం తీసుకోవచ్చుగా, అన్ని రకాలుగా ఉపయోగపడతాను అని ద్వంద్వార్థంతో మాట్లాడతాడు. సురభికి పవన్ అంటే చాలా ఇష్టం. ఆలోచిస్తుంది, చాలా పోలిక చేస్తుంది సూర్యకు పవన్కి. నన్నెంతలా ప్రేమించాడు పవన్, ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు అనే సాఫ్ట్ కార్నర్లో ఆలోచించి ఓసారి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. పవన్కి తను వేసిన ఎత్తు పారవటంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ శారీరకంగా ఏకమవుతారు. తర్వాత పవన్కి సురభి గుర్తొచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళడం, సుఖాలను అనుభవించటం. ఓసారి వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండగా సడన్గా తలుపు చప్పుడవటంతో పవన్ని బాత్రూంలో దాక్కోమని చెప్పి బట్టలు సర్దుకుని తలుపు తీస్తుంది సురభి. ఎదురుగా సూర్య ఆశ్చర్యపోయి ఇప్పుడే వచ్చేసారే అని అడుగుతుంది. సూర్య ఏమీ సమాధానం ఇవ్వడు. డ్రెస్ చేంజ్ చేసుకుని బాత్రూంలోకి వెళ్తుండగా కంగారుపడి ఆపుతుంది. సూర్య పట్టించుకోకుండా డోర్ తీసేటప్పటికి పవన్ సూర్యను చూసుకోకుండా అబ్బా ఇప్పుడెవరు సురభి మనల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేసింది అంటూ వస్తాడు. సూర్యకు షాక్. సురభి ఏం మాట్లాడదు. పవన్ బయటకు వచ్చి సూర్యుని చూసి ఓ సారీ అంటూ సురభి వైపు చూసి బట్టలు వేసుకుని పరుగో. సూర్యకు మొత్తం సీన్ అర్థమవుతుంది. తను చేతకంతనానికి తిట్టుకుంటాడు. కళ్ళ ముందు తన ఆశల సాధ్యం కూలిపోతున్నట్లు అవుతుంది. ఆ రోజు సూర్య భార్యను ఒక్క మాట కూడా అనకుండా పిల్లలతో సమయాన్ని గడిపి తెల్లారేసరికి తను చాలిస్తాడు. సురభి మౌనంతో రోధించటం లేదు. పిల్లలు, బంధువులు సూర్య మరణ వార్త విని బావురుమన్నారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సూర్య రూమ్లోకి వెళ్ళి బట్టలన్నీ తీస్తుంటే బట్టల మధ్యలో ఒక లెటర్ కనబడుతుంది సురభికి. అందులో సురభి, నువ్వు ఈ ఉత్తరం చూసేసరికి నేను నీకు అందనంత స్థితిలో ఉంటాను. నీకు పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చాను. నేను లేని లోటును కనిపించనివ్వలేదు. బ్యాంకు బ్యాలెన్స్లు, డిపాజిట్లు అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. నా మీద నీకు కోపం వస్తుందా? నా కోసం నువ్వేం బాధపడకు. నేను ఏ రకంగా సుఖపెట్టలేకపోయాను. డబ్బు యాతనలో పడి నిన్ను పట్టించుకోవటం మానేశాను. నీకేంట్రా అందమైన భార్య ఉందని అంటే ఎంతో మురిసిపోయాను. అందమంతా నాకే సొంతం అనుకున్నా, కానీ నువ్వు వేరే వ్యక్తితో వద్దు, నిన్నేమీ అనను. అందమైన మన బంధాన్ని ముక్కలు చేశావు. మీ ఇద్దరికి ఏ రకంగా అడ్డు రాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపీగా ఉండండి. సెలవు శాశ్వతంగా. లెటర్ చూసిన సురభికి మైండ్ మధుబారిపోయి కళ్ళు చీకట్లు కమ్మేసి తన భర్తకు తను చేసిన అన్యాయం ఏమిటో గుర్తు చేసుకుని కుమిలి ఏడుస్తుంది. పవన్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు కదా సురభి, రోజు నిన్ను కౌగిల్లో ఉండొచ్చు అని అనగానే సురభి కాల్ డిస్కనెక్ట్ చేసి ఓ నిర్ణయం తీసుకుంటుంది. సిమ్లు 2 పీకి పారేసి ఆ రాత్రే తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత సురభి తండ్రి ఇంట్లో ఉండే సామానంతా వారి ఊరికి తీసుకొచ్చేస్తాడు.
ఫోన్ వైపు చూడటం మానేసి తన పిల్లలను చూసుకుంటుంది. ఎవరికి తన గురించి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం? క్షణిక సుఖం కోసం తన జీవితం మొత్తం తనే నాశనం చేసుకుని ఒంటరిదయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.